హామీ ఇచ్చిన సమయంలోగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడంలో విఫలమైందంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ వాసవి గ్రూప్ వినియోగదారులు రోడ్డెక్కారు. తమ ప్రాపర్టీస్ ను పూర్తి చేయట్లేదంటూ వాసవి గ్రూప్ పై తిరగబడ్డారు కొనుగోలుదారులు. ఇది లేక్ సిటీ కాదు, లేట్ సిటీ అంటూ బయర్స్ విమర్శించారు. హైదరాబాద్ హఫీజ్పేట్లోని వాసవి లేక్ సిటీలో 2020లో ప్లాట్లను బుక్ చేసుకున్న బయర్స్ 80% వరకు డబ్బులు చెల్లించారు. అయినా వాసవి గ్రూప్ ప్రాజెక్టును కంప్లీట్ చేయడంలో విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు అంటూ కాలం వెల్లదీస్తున్నారని వాసవి గ్రూప్ మేనేజ్మెంట్ పై బయర్స్ ఫైర్ అయ్యారు. బంజారాహిల్స్ లో ఉన్న వాసవి గ్రూప్ ప్రధాన కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న బయర్స్ తమకు ప్లాట్లు ఎప్పుడు అప్పగిస్తారంటూ మేనేజ్మెంట్ ను ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ హఫీజ్పేటలో వాసవి లేక్ సిటీ పేరుతో వాసవి గ్రూప్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ను చేపట్టింది. ఈ ప్రాజెక్టులో ఎంతో మంది ప్లాట్స్ ను కొనుగోలు చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని 2024లో కంప్లీట్ చేయాల్సి ఉన్నా ఇంకా నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. వాసవి గ్రూప్ మేనేజ్మెంట్ తో పలుమార్లు మాట్లాడినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో బయర్స్ అంతా కలిసి ఆందోళనకు దిగారు. కొనుగోలు చేసిన ప్లాట్లను తమకు అప్పగించకుండా వేధిస్తున్నారంటూ బయర్స్ మండిపడుతున్నారు. వాసవి గ్రూప్ ప్రధాన కార్యాలయంలోకి వచ్చిన బయర్స్ కు సర్ది చెప్పేందుకు సంస్థ ప్రతినిధులు ప్రయత్నించారు. తమ ప్లాట్స్ ను ఎప్పట్లోగా అప్పగిస్తారో తేల్చాలంటూ బైఠాయించారు బయర్స్. దాదాపు 2.5 గంటల పాటు కస్టమర్ల తిరుగుబాటుతో టెన్షన్ వాతావరణం కొనసాగడంతో వాసవి యాజమాన్యం నిర్ఘాంతపోయింది. ఆందోళనకు దిగిన కొనుగోలుదారులతో చర్చలు జరిపి శాంతింపజేసింది. తమకు మరో గడువిచ్చి ఆలోగా ప్లాట్లను అందజేస్తామని వాసవి గ్రూప్ హామీ ఇచ్చినట్టుగా కొనుగోలుదారులు చెబుతున్నారు. ఇక ఉప్పల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న వాసవి మెట్రోపోలిస్ కొనుగోలుదారులు కూడా ఆందోళనలో పాల్గొని తమకు అప్పగించాల్సిన ప్లాట్ల విషయంలో జాప్యం చేస్తున్నట్టు ఆరోపించారు. బయర్స్ ఒక్కసారిగా తిరుగుబాటుతో వాసవి గ్రూప్ యాజమాన్యం తలపట్టుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. ఝాన్సీ, హైదరాబాద్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ వాసవి గ్రూప్ వ్యవహారం పట్ల వినియోగదారులు, కొనుగోలుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. హఫీజ్పేటలో వాసవి గ్రూప్ నిర్మిస్తున్న లేక్ సిటీలో దాదాపు ప్లాట్ల నిర్మాణం పూర్తి కావచ్చున ఇంకా ఆ నిర్మాణాన్ని పూర్తి చేసి కస్టమర్లకు ప్లాట్లు అప్పచెప్పడంలో వాసవి గ్రూప్ వైఫల్యం చెందిందని చెప్పి కొనుగోలుదారులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం బంజారాహిల్స్లోని వాసవి ప్రధాన కార్యాలయానికి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు, ధర్నాకు దిగారు. తమకు ఇప్పటికే చాలా కాలమైంది, దాదాపు 2020లో ప్రాజెక్టు ప్రారంభమవగా అప్పుడే చాలా మంది, వందలాది మంది ప్లాట్లను బుక్ చేసుకున్నారు. దాదాపు 80% పేమెంట్ చేశారు. 2024 అంటే గత సంవత్సరమే ఈ కస్టమర్లందరికీ కూడా ప్లాట్లను హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంది. కానీ ఇంకా నిర్మాణం పూర్తి చేయకపోవడంతో పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సర్ది చెప్తూ వస్తున్న వాసవి గ్రూప్ వైఖరి పట్ల విసిగిపోయిన వినియోగదారులు, కస్టమర్లంతా కూడా పెద్ద ఎత్తున బంజారాహిల్స్లోని కార్యాలయానికి చేరుకొని మొన్న శనివారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తమకు చాలా ఆలస్యం అవుతుంది, తమ ప్లాట్లను తమ వెంటనే అప్పగించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. అయితే దీంతో ఒక్కసారిగా నిర్గంతైపోయిన వాసవి యాజమాన్యం వినియోగదారులను, కస్టమర్లందరినీ కూడా కార్యాలయం లోపలికి పిలిచి వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. చాలా కాలం వెయిట్ చూసాం, ఇక తమ ఓపిక లేదని చెప్పి కూడా కస్టమర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన పరిస్థితి నేపథ్యంలో వాసవి గ్రూప్ వాళ్ళకి సర్ది చెప్పి మరో తేదీ చెప్పి ఆ తేదీలోపుగా ప్లాట్స్ అన్ని కూడా నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఎందుకంటే మనం చూస్తున్నాం, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కొంత డౌన్ఫాల్లో ఉంది. ఇటువంటి సమయంలో ప్రముఖ నిర్మాణ సంస్థగా ఉన్న వాసవి గ్రూప్ లాంటి సంస్థలు కూడా నిర్మాణం విషయంలో ఆలస్యం చేయడం, నిర్లక్ష్యంగా వివరించడం, వినియోగదారులను ఇబ్బంది పెట్టడం మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. కొంత వాళ్ళంతా కూడా నిర్లక్ష్య ధోరణికి వైఖరిగా వాళ్ళు ఏకంగా వాసవి గ్రూప్ కార్యాలయం ముందు ధర్నా చేయడం, కార్యాలయం లోపల కూడా ఆందోళన చేపట్టడం రియల్ ఎస్టేట్ వర్గాల్లో కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఝాన్సీ, అలాగే కరుణాకర్, ఈ నేపథ్యంలో అటు బయర్స్ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు కదా, లేక్ సిటీ కాదు లేట్ సిటీ అంటూ కొంత విమర్శిస్తున్నారు. ఎలా చూడొచ్చు ఈ కామెంట్ ని? అంటే వాసవి గ్రూప్ ప్రతిష్టాత్మకంగా హఫీజ్పేటలో ఈ లేక్ సిటీని చేపట్టింది. 2020లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. పెద్ద ఎత్తున కొనుగోలుదారులు అందులో ఫ్లాట్స్ కొన్నారు. అంటే వన్ టైం సెటిల్మెంట్, వన్ సైడ్ ఒకేసారి పేమెంట్ చేసినట్టయితే తక్కువ ధరకు వస్తుందని చెప్పి దాదాపు 80% మంది పేమెంట్ చేశామని చెప్పి చాలామంది చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా 2024 అంటే గత సంవత్సరమే వాసవి గ్రూప్ ఈ లేక్ సిటీలో ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంది. కానీ దాదాపు 7-8 నెలలు అవుతున్నా కూడా ఇంకా వాళ్ళందరూ కూడా ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయలేదని చెప్పి వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వాసవి గ్రూప్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపినా కూడా కొంత నిర్లక్ష్య ధోరణి
కనిపించిన నేపథ్యంలో ఇక లాభం లేదని చెప్పి వాళ్ళు ఏకంగా బంజారాహిల్స్లోని వాసవి గ్రూప్ కార్పొరేట్ కార్యాలయానికి వచ్చి ఆందోళన నిర్వహించారు. కాసేపు దాదాపు 2.5 గంటల పాటు అక్కడ ఆందోళన కొనసాగింది. వాళ్ళందరినీ కూడా కార్యాలయం లోపలికి పిలిచి యాజమాన్యం వాళ్ళకు సర్ది చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. మరో సమయం ఇచ్చి మరొక 6 నెలలు సమయం ఇచ్చినట్టు తెలుస్తుంది. 6 నెలల లోపు పూర్తి స్థాయిలో లేక్ సిటీ నిర్మాణాన్ని పూర్తి చేసి ఫ్లాట్లను హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. దాంతో కొంత వాళ్ళ ఆందోళన విరమించినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున వాపోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కోట్ల రూపాయలు వాసవి యాజమాన్యానికి చెల్లించినప్పటికీ కూడా సకాలంలో ఫ్లాట్లు అందించలేకపోయిందని చెప్పి కూడా వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. జాన్సీ. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.